ఆ ఒక్క కారణంతోనే ముంబైని వదిలేశా. ఇంటర్వ్యూలో టెండూల్కర్ షాకింగ్ కామెంట్. ఐపీఎల్ 19 సీజన్లో కొత్త జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ ఒకడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడుగా మనకందరికీ సుపరిచితుడైన అర్జున్ ఈసారి తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాడు. ఐపీఎల్ 19 సీజన్లో కొత్త జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ ఒకడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడుగా మనకందరికీ సుపరిచితుడైన అర్జున్ ఈసారి తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతున్న ఈ పొడగరి ఆల్రౌండర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పేశాడు. తాజాగా ఒక పాడ్కాస్ట్ షోలో మాట్లాడిన అర్జున్ బెంచ్ మీద ఉండడం ఇష్టం లేకనే ముంబైని వదిలేశానని చెప్పాడు. 19 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఈసారి తన ముద్ర వేయాలనుకుంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ పొడగరి ఆల్రౌండర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడడానికి దారితీసిన కారణాలను వెల్లడించాడు. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో తన మనసులోని మాటల్ని, బాధను వెళ్లగక్కాడు. యంగ్ స్టార్ ముంబై ఇండియన్స్ తరపున మీరు కొన్ని మ్యాచ్లు ఆడారు. మీ స్వింగ్ కూడా బాగుంది. మీకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఊహించి ఉంటారు కదా అని అడిగిన ప్రశ్నకు అర్జున్ ఏ ఆటగాడైనా సరే అలాగే అనుకుంటారు. ఎవరు కూడా బెంచ్ మీద కూర్చోవాలని కోరుకోరు. అయితే అవకాశం వచ్చినప్పుడు బాగా కష్టపడి అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది అని అర్జున్ తెలిపాడు. ఆది నుంచి వివాదాస్పదమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై కూడా అర్జున్ తన అభిప్రాయం పంచుకున్నాడు. ఆల్రౌండర్ అయినందుకు ఈ నియమాన్ని వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తానని అతడు అన్నాడు. ఏ ఫార్మాట్లోనైనా 11వ మందిని ఎంచుకొని ఆడాల్సి ఉంటుంది. కానీ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో, ఇతర దేశాల లీగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లేదు. ఈ నియమంతో ఆల్రౌండర్లకు అవకాశాలు రావడం లేదు. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఈ నియమాన్ని వ్యతిరేకిస్తానని అర్జున్ వెల్లడించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.